దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒకరేమో మా మీద మోపబడిన శిక్షను కొట్టివేయండి అయ్యా, ఈ శ్రమను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నారు. మరొక వ్యక్తి ఏమో నీవు జాలి చూపెట్టకపోతే మేము జాలి నొందలేమయ్యా, కనుక నీ వాత్సల్యతను మా మీద చూపెట్టు అని ప్రార్థించారు. మరొక వ్యక్తి ఏమో దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ సమయములో మేము నీ ప్రజలము కాదంటే బాగోదు, అందుకని మేము నీ వారము అగునట్లు నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేర్చుకో అని ఈ 3 గుంపుల వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మన దేవుడు ఎవరు అంటే అంతలోనే కోపపడుతాడు, అంతలోనే ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు బిడ్డ ఉందండి, కుమారుడో కుమార్తె ఉంది, వాడు ఏదో అవిధేయమని పని చేశాడు, లేకపోతే ఆ అమ్మాయి చెప్పిన మాట వినలేదు. అప్పుడు తల్లి అయినా తండ్రిని ఏం చేస్తారు, చాచి ఒక దెబ్బ వేస్తారు. ఒక దెబ్బ వేసిన తర్వాత ఆ బిడ్డ ఏడ్చుకుంటూ వెళ్తుంది. నువ్వు నా దగ్గరికి రాగాకు అని లోపు ఆ బిడ్డ ఏడ్చుకుంటూ వెళ్తుంది. సరే, తల్లి యొద్దకు కానీ తండ్రి యొద్దకు కానీ రాకుండా వెళ్ళిపోతుంది అనుకో. కొంచెం దూరం వెళ్ళేలోపు తండ్రి అయినా తల్లి అయినా ఏం చేస్తారు, బిడ్డ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఒరే నా బిడ్డను నేను గద్దించాను, నా బిడ్డను నేను శిక్షించాను, నా బిడ్డ నా యొద్దకు వస్తే జాలిని కనపరచలేదు, నాకు నీకు సంబంధం లేదు, నీవు చేసిన పనిని బట్టి నేను గెంటి వేశాను. అయ్యో, ఇప్పుడు నేను కాకపోతే ఎవరు నా బిడ్డను ఓదారుస్తారు, నేను కాకపోతే ఎవరు నా బిడ్డను చేర్చుకుంటారు అని తండ్రి అయిన తల్లిని ఏం చేస్తుంది, అక్కడ లోపల మంచం మీద కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా అట్టాగా చూస్తారా లేదా చూచి ఏం చేస్తారు, తిన్నగా లేచి బిడ్డ యొద్దకు వెళ్ళి బిడ్డ ప్రక్కన కూర్చొని ఏమ్మా బాధపడ్డావేంటి, ఏమ్మా నేను అన్నందుకు ఏమైనా మనసులో పెట్టుకున్నావేంటి అని బిడ్డ ప్రక్కన కూర్చొని ఏం చేస్తారు, జాలి చూపెడతారండి, వాత్సల్యతను కనపరుస్తారు. ఆ బిడ్డను అక్కున చేర్చుకొని ఆ బిడ్డను ఓదార్చి మరలా ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. అట్లాగే దేవాతి దేవుడు కూడా, దేవాతి దేవుడు ఈ ప్రజలను చూచి కూడా అదే అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, ఇదిగో శ్రమ కలిగిన అనుభవాలలో మీరు నిలిచిపోయారు, శ్రమ మీ ఎదుట నిలబడి మిమ్మల్ని వంగదీస్తూ వచ్చింది. కారణం మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి నేను మిమ్మల్ని శిక్షించాను, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి నేను మీ మీద వాత్సల్యతను కనపరచలేదు, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి నేను మీకు దూరమైపోయాను, మీరు నాకు దూరమైపోయారు. ఇదిగో మీరు చేసిన ఈ ప్రజలతో దేవాతి దేవుడు ఒక చక్కని శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి వరకు కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుకుంటూ వచ్చారో అలా వెళ్ళబుచ్చుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఏ శ్రమ మిమ్మల్ని అలుముకొని మిమ్మల్లాగా కుప్పగా కూల్చి పడవేసిందో నాకు తెలియదు. ఇదిగో ఇప్పటి వరకు శిక్షించిన నేనే, జాలి చూపెట్టకుండా వెనుతిరిగిన నేనే, మీకు దూరమైపోయిన నేనే మరలా ఏం చేయబోతున్నా తెలుసా, ఇక మీదట శ్రమలు కలిగిన అనుభవాలలో మీరు ఉండకుండా మీ శ్రమలన్నిటినీ నేను కొట్టివేయబోతూ ఉన్నాను, శ్రమ కలిగిన లోయను నేను తీసివేయబోతూ ఉన్నాను, ఈ శ్రమ కలిగిన అనుభవాలలోంచి నేను మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాను, శ్రమను కొట్టివేసి నేను మీకు ఒక నిరీక్షణ ద్వారముగా చేయబోతూ ఉన్నాను, నిరీక్షణకు ఆధారముగా నేను మార్చబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు అనుభవిస్తున్న ఏ శ్రమ మీరు అనుభవించకుండానట్లుగాను
నా ప్రభు ఈ దినమును కొట్టివేయబోతూ ఉన్నాడు. ఆకుకూర లాంటి శ్రమలను తీసివేయబోతూ ఉన్నాడు. ఆకుకూర లాంటి పరిస్థితులను నా దేవుడు సదును భూమిగా మార్చబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాల పట్ల అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ జనవరి 1వ తేదీ నుండి లేకపోతే 2024వ సంవత్సరం వరకు, ఈ 2025 ఈనాటి వరకు ఏ శ్రమలు నిన్ను అలుముకున్నాయో, ఏ శ్రమల మధ్యలో నీవు గొప్పగా కోల్చబడి శ్రమల మధ్యలోంచి బయటికి రాలేక అట్లాగే గొప్పగా కోల్చబడి వేదన చెందుతున్నావేమో, ఈ శ్రమల మధ్యలోంచి ఆదరించగలిగిన వాడు ఎవడైనా కంటికి కనబడుతారని వేచి చూస్తున్నావేమో, ఈ శ్రమల మధ్యలోంచి నన్ను లేవనెత్తగలిగిన వాడు ఎవడైనా నా ప్రక్కన నిలబడితే బాగుండు అని వేచి చూస్తున్నావేమో, ఈ శ్రమలు కలిగిన అనుభవాల నుంచి ఎవడైనా నా మీద జాలి పడకపోతాడా, నా పరిస్థితిని మార్చకపోతారా అని వేచి చూస్తున్నావేమో. వేచి చూస్తున్నావు కానీ ఏ ఆధారం కంటికి కనబడక కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నావేమో. ఈనాటి వరకు కనికరము కలిగిన దేవుడు మీ అందరితో మాట ఇస్తున్నాడండి. వాత్సల్యత కలిగిన దేవుడు మీ అందరితో మాట ఇస్తున్నారు. భయపడవలసిన అక్కరలేదు. ఇక మీదట నుండి ఏ శ్రమల మధ్యలో నువ్వు నిలబడ్డావో ఆ శ్రమల మధ్యలోనికి నా దేవుడు దిగిరాబోతూ ఉన్నాడు. ఆ శ్రమల మధ్య నుంచి నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. శ్రమ అనే మాట నీ బ్రతుకుల్లో వినబడకుండా దేవుడు దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు ఈ సంవత్సరము ప్రారంభపు దినాలలోనే మీ అందరితో మాట ఇస్తున్నాడు. నేను ఆకోరు లాంటి అనుభవాలలో నుండి, శ్రమ కలిగిన లోయల్లో నుండి నేను మిమ్మల్ని అందరినీ లేవనెత్తి నిరీక్షణ ద్వారముగా నేను మీ కుటుంబాలను మార్చబోతూ ఉన్నాను. నిరీక్షణకు ద్వారముగా నేను మీ కుటుంబాలను ఉంచబోతూ ఉన్నాను. నిరీక్షణకు ద్వారముగా నేను మీ కుటుంబాలను మార్చబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నా దేవుడు ఇలాంటి స్థితిని మీ కుటుంబాలకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, గడిచిన దినాలలో, గడిచిన రోజులలో ఈ శ్రమ మనల్ని అలుముకుంది. కాల్చబడిన స్థితిలో ఒక కుటుంబాన్నైనా, ఒక వ్యక్తిగత జీవితమునైనా, లేకపోతే ఒక సంఘమునైనా, ఏదైనా కావచ్చండి, ఏమైనా కావచ్చు. శ్రమ కలిగిన చోట, శ్రమ ఉన్న చోట ఆనందం ఉంటుందా? గట్టిగా చెప్పండి. శ్రమ ఉన్న చోట ఆనందం ఉంటుందా? ఏ విధంగా అంటే కాలిన అరణ్యములాగా, ఎండకు కాలిన అరణ్యములాగా ఈ రోజున ప్రతి కుటుంబం కాల్చబడి శ్రమల మధ్యలోనికి వెళ్ళిపోయింది. అది ఏ పరంగా కాల్చబడిందో నాకు తెలియదండి. ఏ విధంగా కాల్చబడుతూ, ఏ విధమైన శ్రమను నువ్వు చూస్తూ నీ బ్రతుకుల సంతోషాన్ని కోల్పోయి శ్రమనే నువ్వు చూస్తూ వస్తున్నావేమో నాకు తెలియదు. ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను, కాలిపోయిన అరణ్యములాగా మలచబడిన మీ కుటుంబాలన్నిటికీ, శ్రమల ద్వారా కాలిపోయిన అరణ్యము వలె మార్చబడిన మీ కుటుంబాలన్నిటికీ, ఇదిగో 2024 జనవరి ఈ 19వ తేదీ మాట ఇస్తున్నాడు నా ప్రభు. మీరందరూ భయపడవలసిన అక్కర్లేదు. నేను ఇక మీదట మిమ్మల్ని శిక్షించను. నేను ఇక మీదట నా జాలి కనపరచకుండా ఉండను. ఇక మీదట మీరందరూ ఎవరు? నా రక్తముతో కడగబడిన నా స్వాస్థ్యముగా మీరు మారారు కనుక ఈ దినము నుండి కాలిన అరణ్యము వలె మీరు ఉండకుండా, శ్రమలు కలిగిన అరణ్యము వలె మీరు ఉండకుండా, సంతోషము కలిగిన కుటుంబాల వలె నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆనందకరంగా ఉండే కుటుంబాలుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు.
సంతోషానికి నిలయముగా ఉండే కుటుంబాలుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నా దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. కొట్టివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. శ్రమ అనే మాట నీ కుటుంబంలో లేకుండా నా దేవుడు శ్రమ లాంటి అనుభవాలలోంచి మీ కుటుంబాలన్నిటిని తప్పించునుగాక. గట్టిగా చెప్పండి. అందుకే దేవాతి దేవుడు ఆ ప్రజలతో అంటారు, నా పేరు పెట్టబడిన ప్రజలారా, మీరేం కంగారు పడవలసిన అక్కర్లేదు, మీరేం కలతలు చెందవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ శ్రమ అంతటిని నేను చెప్పండి మీ శ్రమ అంతటిని నేను చూచా. ఇప్పుడు చూచిన నేను ఏం చేయబోతున్నాను? ఆకోరు అనే మాటకు శ్రమ. ఈ శ్రమ కలిగిన లోయని ఏం చేయబోతున్నాడు చెప్పండి. ఇప్పుడు నేను అనే మాట, నీ శ్రమల మధ్యలో ఎప్పుడైనా నీకు నిరీక్షణ కలిగిందా? నన్ను చూడండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. శ్రమల మధ్యలో మీరు ఉన్నారు, ఏ ఒక్కరోజైనా ఈ శ్రమల మధ్యలోంచి నా దేవుడు తప్పిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉన్నావా? లేవు. లేకపోగా నీ నోట వచ్చే మాట ఏంటంటే, ఈ శ్రమేనా నాకు, ఇక ఈ శ్రమల మధ్యలోంచి నేను బయటికి రాలేనా, ఈ శ్రమల మధ్యలోంచి నేను తప్పించబడలేనా అనే ఆలోచనతో అడుగులు వేస్తున్నావు. కానీ ఒక నిరీక్షణ ఉందా నీకు? మాట్లాడరే. ఒక నిరీక్షణ ఉందా? ఈ శ్రమ కలిగిన లోయను నాకు నిరీక్షణ ద్వారముగా నా దేవుడు మారుస్తాడు అని ఒక నమ్మకం ఉందా? లేదు. లేకపోబట్టే మన కుటుంబాలన్నీ అరణ్యముగా మారిపోయాయండి. ఏ అరణ్యముగా? ఏ అనుభవాలలో మీరు ఉండి ఇలా కన్నీరు కారుస్తున్నారో నాకు తెలియదండి. ఏ అనుభవాలలో నిలిచి వేదన చెందుతూ ఇట్లాగే ఇక జరగదు, ఇక నేను చూడలేను, నా కుటుంబం ఇంతే, ఈ శ్రమల మధ్యలో మేము నలపబడుతూ ఇలాగే మేము మరణానికి దిగజార్చబడాలి అనే నిస్సాయ స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో నాకు తెలియదు. బహుశా అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదండి. మీ అందరి గురించి నా ప్రభు చెప్పకుండా చెప్తున్నారు, మీరు భయపడవలసిన అక్కర్లేదు, మీరు కలతలు చెందవలసిన అక్కర్లేదు. ఈ శ్రమ కలిగిన లోయను, ఈ శ్రమల మధ్యలో ఉన్న కుటుంబానికి నేను నిరీక్షణ ద్వారముగా మార్చబోతూ ఉన్నాను. ఒక నిరీక్షణకు ద్వారముగా నేను ఉంచబోతూ ఉన్నాను. ఒక నిరీక్షణ నిలయముగా నేను మార్చబోతూ ఉన్నాను. ఏ కుటుంబాలలో శ్రమ ఉండకుండా నా ప్రభు దానిని ఈ దినమునే కొట్టివేయబోతూ ఉన్నారు. గట్టిగా గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, విశ్వసించి చెప్పు. అద్భుతం ఈ మాసములోనే నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆశ్చర్యమైన కార్యం ఈ మాసములను చూడబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా ప్రభు నీ మొరను విన్నాడు, నీ హృదయ వేదనను చూచాడు. ఆయన తీసివేయబోతూ ఉన్నాడు, శ్రమను తీసివేయబోతూ ఉన్నాడు, శ్రమను కొట్టివేయబోతూ ఉన్నాడు. యేసు నామములో, యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. నీ హృదయమునకు ఆనందం కలుగునుగాక, నీ హృదయమునకు సంతోషము నా దేవుడు ఇచ్చునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటుండే, భయపడకు, నీ శ్రమ కలిగిన లోయను నేనేం చేయబోతున్నాను? నిరీక్షణకు. సరే, ఓ మాట చెప్తాను. ఈ శ్రమ కలిగిన లోయ అంటే ఈ ఆకోరు. ఈ ఆకోరు ఎక్కడ ప్రారంభమైంది? ఈ ఆకోరు ఎక్కడ ప్రారంభమైందంటే, దేవుని ప్రజలు ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత చెప్పాడు దేవాతి దేవుడు, అక్కడి నుండి నూలు పోగు కూడా మీరు తీసుకొని రావద్దు, అందరిని ఏం చేయండి? కాల్చి పడవేసిండి, అతం మార్చండి అన్నాడు. సరే, వెళ్ళిన వారు అన్నీ కాల్చారు, ఎవరికి తెలియకుండా ఒక్కడు తెచ్చుకున్నాడు. ఎవరు? ఆకాను. అంత కమ్మిని తెచ్చుకున్నాడు. ఆ కమ్మి వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు, ప్రాణ నష్టం తప్ప. ఒక చిన్న కమ్మిని తెచ్చుకున్నాడు, ఎవరికి తెలియకుండా నట్టింట్లో బాత వేసాడు, తిన్నగా మట్టి వేసి అలికి పెట్టాడు, దాని మీద సాపేసి కూర్చున్నాడు. ఎవరికి కనబడదులే అన్నాడు, ఇక ఎవరు చూడలేదులే అనుకున్నాడు. కానీ దేవాతి దేవుడు చూచాడు, చెప్పాడు, బయటికి లాగారు, రాళ్లతో కొట్టి చంపి కాల్చి పడవేశారు. ఆ కాల్చి పడవేసిన చోటకి ఆకోరు అని పేరు పెట్టారు. ఏ కోరు? ఆకోరు. ఏ చోటికి?
ఈ ఆకానును కొట్టి చంపి కాల్చి పడవేసరే ఆ చోటికి, ఆ లోయకు ఆకోరు లోయ అని పేరు పెట్టాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఈ శ్రమ ఆకాను కుటుంబానికి వచ్చేదానికి కారణం ఏంటి? ఒక చిన్న తప్పిదం. ఆకోరు అనుభవాలలో ఆకాను కుటుంబం నడిపించబడడానికి కారణం ఏంటి? ఒక చిన్న వ్యతిరేకత. ఆకాను కుటుంబం అంతా కాల్చబడేదానికి, ఆకాను కుటుంబం అంతా అనారోగ్యము పాలయ్యేదానికి, ఆకాను కుటుంబం అంతా ఈ మరణకరమైన అనుభవాలలో నిలిచిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి? ఓ చిన్న మాట వినకపోవటం వలన వచ్చిన నష్టం అండి. ఆ నష్టానికి పేరు ఆకోరు. ఆ లోయకు ఆకోరు ఎందుకు పడిందంటే, దేవుని మాట వినకపోవటం వలన మరణాన్ని తెచ్చుకున్నారు కనుక, మరణించిన తర్వాత ఇప్పుడు ఏం పెడుతున్నారు? ఇది ఆకోరు లోయ. ఆకోరులో ఎందుకని? ఒక చిన్న తప్పిదం. ఇప్పుడు ఒక మాట చెప్పనా, గడిచిన సంవత్సరాలన్నిట ఏదో ఒక పొరపాటు నువ్వు చేస్తూ వచ్చావు. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అంటున్నావు, కానీ ఈ శ్రమ దేని వలన వచ్చింది గ్రహించలేకపోయావు. అర్థమైంది నేను చెప్పేది? 2025 ఈనాటి వరకు ఒకటే పాట నీ నోట, ఈ శ్రమ నాకెందుకు వచ్చింది, ఈ శ్రమలో నేను ఎందుకు నిలిచిపోయాను, ఈ శ్రమను నేను అధిగమించలేనా, ఈ శ్రమను నేను వెళ్ళలేనా, ఇక నా బ్రతుకు ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నావు, కానీ దానికి కారణం ఏంటో నువ్వు గ్రహించలేకపోయావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ కన్నులు తెరిచి మీ ముంగిట ఈ మాట పెడుతున్నాడు. నీ శ్రమకు కారణం ఏంటి? ఏదో ఒక అవిధేయత. నీవు శ్రమల పాలు అయ్యేదానికి కారణం ఏంటి? ఎక్కడో దేవుని మాటను తిరస్కరిస్తూ వచ్చావు. ఈ శ్రమల మధ్యలో నలపబడడానికి కారణం ఏంటి? కుటుంబంలో అసమాధానం కలిగేదానికి కారణం ఏంటి? ఒకరి మధ్య ఒకరికి నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా బ్రతికేదానికి కారణం ఏంటి? వాక్యం ఉంటుంది, ఎక్కడో దేవుని మాటను నీవు కాళ్ళతో తన్నావు. దేవుడు చెయ్యవద్దన్న పని నువ్వు చేస్తూ వచ్చావు. దేవుని చిత్తాన్ని నీవు కాదని నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నందువలన ఈనాటి వరకు కలిగినది శ్రమ. ఈనాటి వరకు శ్రమ కలిగిన లోయలోనే నడిపించబడుతూ ఉన్నావు. ఆ చోటు నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ కుదరట్లా. ఎందుకని? ఎక్కడో ఏం కలిగింది? అవిధేయత. అందుకే ఆకోరు అనుభవాలు నీ కుటుంబాన్ని పలకరిస్తూ వచ్చాయి. ఆకానును పలకరించినట్లుగా, ఈ దేవుని ప్రజలను పలకరించినట్లుగా ఒకవేళ ఈనాటి వరకు ఆకోరు లాంటి శ్రమలు మీ కుటుంబాలను పలకరిస్తూ వచ్చాయేమో నాకు తెలియదండి. ఈరోజు ఒక మంచి నిర్ణయం, జనవరి 19వ తేదీన ఒక మంచి నిర్ణయం నీవు తీసుకోగలిగితే, నీ నిర్ణయమును బట్టి నా ప్రభు మీ అందరితో మాట ఇవ్వబోతూ ఉన్నాడు. మీ అందరితో ఒక వాగ్దానం చేయబోతూ ఉన్నారు. నిర్ణయము తీసుకుంటున్న ప్రతి కుటుంబానికి ఈ శ్రమ కలిగిన అనుభవాలన్నిటినీ నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. తీసివేసిన దేవుడు మీ కుటుంబాలని ఎలా మార్చబోతున్నాడు? నిరీక్షణకు ద్వారముగా. నిరీక్షణకు. ఇక ఈ నిరీక్షణ ఏంటి? మనలని సిగ్గుపడనివ్వదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను మరి ఎందుకు సిగ్గుపడుతున్నా అంటే, ఒక నిరీక్షణ ద్వారం తెరవబడాల. నిరీక్షణ ద్వారం తెరవబడకపోయినందువలన శ్రమలు అలాగే ఇంట్లో సింహాసనం వేసుకొని కూర్చున్నాయి కదా. ఆ శ్రమ నీ ఇంట్లో సింహాసనం వేసుకుని కూర్చోకుండా నా దేవుడు జనవరి 19వ తేదీన ద్వారములన్నిటిని తెరవబోతూ ఉన్నాడు. కొట్టేది కొంచెం గట్టి కొట్టకపోయారా? ద్వారాలన్నీ తెరిచి ఉంచబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నిరీక్షణ లోపలికి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాయే ఏంటి చెప్పండి? నా కోణంలో వ్యాఖ్యానం చేస్తున్నాను. ఈ సింహాసనం మీద కూర్చున్న ఇంట్లో ఏంటి? రోగం అనే శ్రమ ఏంటి?
అప్పులు అనే శ్రమ, ఏంటి బాధలు అనే శ్రమ, కన్నీరు అనే శ్రమ. అబ్బో, సింహాసనం మీద కూర్చొని విలయతాండం చేస్తూ ఉన్న ఎవరిని? ఇంట్లో ఉన్న అందరినీ, అన్ని సింహాసనం వేసుకొని కూర్చున్నా. ఏంటి ఈ శ్రమ? అబ్బో, ఆ ఇంట్లో చేరి ఏం చేస్తుంది? 24 గంటలు కన్నీరు కార్చేటట్టే చేస్తుంది. కొందరు నిలబడే ఉంటారు, మనం చెప్పనక్కర్లేదండి, కన్నీరు ఏమైపోతుంది? కారిపోతూనే ఉంటుంది. మనం మాట్లాడుతూనే ఉంటాం, మనసులో ఒక మూగ వేదన, ఎవరికి చెప్పుకోలేక ఈ శ్రమలన్నీ అక్కడ చేరి ఏం చేస్తున్నాయి? కన్నీరు, అసమాధానం, అవమానం, నిందలు, బాధలు ఇవన్నీ కలగచేస్తూ శ్రమలు అక్కడ కూర్చొని అబ్బో ఎంత సంబరపడుతున్నాయో. ఏదో నేను చూడు, నేను ఎట్లా చేస్తున్నాను, ఇక నీ బ్రతుకు ఇంతే అంటున్నాయి. ఏంటి? శ్రమ అంటా ఉన్నాయి అంటూ ఆ ఇంటిని అంతటిని నాశనం చేస్తుంటే, ఎప్పుడైతే దేవుడు ఆ ఇంటి మీద కనికరను చూపెట్టాడో, వాత్సల్యతను చూపెట్టాడో, ఇప్పుడు ద్వారం తెరవబడింది. ఏ ద్వారం చెప్పండి? నిరీక్షణ ద్వారం తెరవబడింది. తెరవబడిన మరుక్షణము ఇప్పుడు ఈ నిరీక్షణ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? సింహాసనం వేసుకొని కూర్చున్నాయి కదా, ఆ నిరీక్షణ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంది. ఎవరిని? శ్రమను చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే ఆ శ్రమ ఈ నిరీక్షణను అడిగింది, ఏంటి నువ్వు వచ్చావు? నేను దీన్ని ఇంకా లేపేద్దాం అనుకున్నా, ఇంటిని లేపేద్దాం అనుకున్నా, ఇక నెమ్మది లేకుండా చేద్దాం, ఇంకా చేద్దాం అనుకున్నా, ఎట్లాగైనా వీళ్ళే సావాలనుకున్నా. నువ్వేంటి వచ్చావు అంటే ఈ నిరీక్షణ ఏం మాట్లాడటంలా, అట్లాగే చూస్తుంది. ఎవరిని? ఆ శ్రమను అలాగే చూస్తుంది. ఆ శ్రమకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఒరే సామె, ఇది ఇంత మౌనంగా నిలిచి చూస్తుందంటే ఇక నా స్థానం చెప్పండి, నా స్థానం ఇక లేదు అని తిన్నగా ముళ్ళే సర్దుకుంది. ఏంటిదే? అవమానపరుస్తున్న శ్రమ, నిందిస్తున్న శ్రమ, బాధ పెడుతున్న శ్రమ, కన్నీరు కార్చేటట్లుగా చేస్తున్న శ్రమ, ఇబ్బంది కొలిములోనికి నెట్టిన శ్రమ, ఇదంతా అక్కడ కూర్చొని ఎప్పుడైతే నిరీక్షణను చూచిందో, ఇప్పుడు లేచి నిలబడి తిన్నగా ఆ సింహాసనం మీకు దిగి ఇప్పుడు ఈ శ్రమ ఆ నిరీక్షణ ఆహ్వానిస్తుంది. అమ్మా, ఇక నా పని ఇక్కడ అయిపోయింది, వెళ్ళమ్మా వెళ్ళు అని లోపండి ఈ నిరీక్షణ వెళ్ళి అక్కడ కూర్చుంది. ఎక్కడ ఆ నిరీక్షణ ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్న నాటి నుండి ఆ కుటుంబంలో ఆనందం ఉట్టిపడింది. ఆ కుటుంబంలో నిత్య ఆనందం కలిగింది. ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చున్న ఈ నిరీక్షణ అంటుంది, శ్రమ రాకపోయావా? నాకు వచ్చిన ఒక డౌట్ అండి, క్రింద నిలబడి ఉన్నంత వరకు ఏం మాట్లాడలేదు. ఇది ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చుందో ఇప్పుడు ఏమొచ్చింది? అధికారాన్ని చేతబట్టి ఇప్పుడు అనుకున్నది, రా చూద్దా, ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నావు కదా, ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని భూమి మీద ఉండకుండా తుడిచివేయాలనుకున్నావు కదా, ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని శ్రమల మధ్యలోనికి నెట్టావు కదా, రా చూద్దాం అనేలోపు సలాం కొట్టి సంతకం చేసి 2 చేతులు దండం పెట్టి, అమ్మా ఇక ఈ ఇంటికి నాకు సంబంధం లేదు, ఇక వీళ్ళెవరిది నీదే అని శ్రమ ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళింది. ఇప్పుడు ఇంటికి ఏం కలిగింది? ఇప్పుడు ఒక సేవకుడికి నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పటి వరకు మీ గుడారాల్లో సింహాసనం వేసుకొని కూర్చున్నాయేమో. ఏంటి ఈరోజు విశ్వసించండి, నా దేవుడు మీరు వెళ్ళేలోపే మీ కుటుంబ ద్వారాలని తెరిచి ఉంచబోతూ ఉన్నాడు. మీ ఇంట్లో నా దేవుడు సింహాసనాసనుడై ఉండబోతూ ఉన్నాడు. నీ ఇంట్లో నా దేవుడు సింహాసనాసనుడై ఉండబోతూ ఉన్నాడు. ఇక ఏ శ్రమ నీ ఇంటిని పరిపాలన చేయకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. విశ్వసించు, అద్భుతం జరగబోతూ ఉంది. ఎప్పటి వరకు నీ కుటుంబాన్ని పట్టుకున్న ఏ శ్రమ అయినా ఇక మీదట ఉండకుండా నా దేవుడు దానిని తీసివేయునుగాక. నా దేవుడు సింహాసనాసనుడు నీ గుడారంలో నిలిచి ఉండునుగాక.
ఈ ఆకోరు లాంటి శ్రమలన్నిటి నా దేవుడు తీసివేయునుగాక. కాలిపోయిన అనుభవాలు మీ కుటుంబాలలో లేకుండా పచ్చగా కలకలలాడుతూ నిత్య ఆనందాలతో మీ కుటుంబం నిలిచి ఉండేటట్లుగా నా ప్రభు మార్చునుగాక. అందుకే దేవాతి దేవుడు వారిని చూసి అంటారు, మీరేం భయపడవద్దు, ఈ ఆకోరు లోయను నేనేం చేయబోతున్నాను, ఈ శ్రమ కలిగిన లోయను నేనేం చేయబోతూ ఉన్నాను, నిరీక్షణకు ద్వారముగా నేను చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఆకోరు లాంటి అనుభవాలలో నుంచి మన దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చునుగాక. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ఆకోరు లేక ఈ శ్రమ కలిగిన లోయను ఆయన ఏం చేయదలిచాడు? మరొక కోణం, ఈ శ్రమ కలిగిన ఈ కుటుంబాలను, మన కుటుంబాలను, ఈ శ్రమల మధ్యలో నిలిచిపోయిన మన కుటుంబాలను దేవుడు ఏ విధముగా మార్చబోతున్నాడు? ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 8వ వాక్యము నుండి 10వ వాక్యము వరకు చదువుతారు. యెహోవా ఈ సుళ్ళూరుపేట సంఘముతో ఇలాగూ గట్టిగా ఆ ఆ ఆ ఆ నేను ఏర్పరచుకొనిన వారు దానిని స్వంతం చేసుకుంటారు. నా సేవకులందరూ అక్కడ నివసిస్తారు. నన్ను గూర్చి మీరందరూ విచారణ చేశారు కనుక నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెలకు మేత భూమిగా మారును. ఈ శ్రమ కలిగిన లోయ పశువులకు పరుండు స్థలముగా నేను చేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో లేకపోతే గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి, ఈ క్రొత్త నిబంధన కాలంలో మనము మాట్లాడుకుంటే క్రీస్తు రక్తముతో కడగబడిన సమూహముతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. మీరందరూ నా యొద్దకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఏమని? తలెత్తి నన్ను చూడమన్నా. ఏమని విచారణ చేస్తున్నారు ఈ ప్రజలు? స్వరమెత్తండి, తెలియలా? ఏమని విచారణ చేస్తున్నారంటే, అయ్యా ద్రాక్ష చెట్లు బాగా ఫలించాయి, వీటిని మా యొద్ద నుండి తీసివేయవద్దు. ద్రాక్ష చెట్లు అంటే అర్థం ఏంటి? సంతోషం, అవునా కదా? ఈ ప్రజలు అంటున్నారు, ఈ సంతోషాన్ని మా యొద్ద నుండి తీసివేయవద్దు. ఒకవేళ మేము అవిధేయంగా బ్రతికామేమో, నీ మాటకు లోబడలేదేమో, ఇక మీదట మేము నీ మాటను తిరస్కరించము, నీ మాటకు మేము లోబడుతాం కనుక నీ యొద్దకు వచ్చి విచారణ చేస్తూ ఉన్నాం, దీనిని మా యొద్ద నుండి తీసివేయవద్దు అని దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఏం చేస్తున్నారు? విచారణ చేస్తున్నారంటండి. ఇప్పుడు విచారణ చేస్తూ ఉంటే దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరందరూ నా యొద్దకు వచ్చి మీకు కలుగుతున్న ఆ సంతోషం మీ యొద్ద నుండి వెళ్ళిపోకుండా, మీరు అనుభవిస్తున్న ఆ శ్రమలు ఇక మీదట మీరు అనుభవించకుండా, మీరు పడుతున్న ప్రయాస ఇక మీదట మీకు ఆయాసగా మారకుండా, మీరు నా యొద్దకు వచ్చి నా పాదాలు పట్టుకొని నన్ను వేడుకుంటున్నారు కనుక ఇప్పుడు నేను మీతో చెబుతూ ఉన్నాను, ఈ షారోను అనే ఈ ప్రదేశమును, షారోను అనే మాటకు అర్థం ఏంటి? ఏంటండి తెలియకపోతే చెప్తాను, రాసుకోండి. షారోను అనే మాటకు అర్థం ఎడారి. ఏంటి చెప్పండి? చాలామంది షారోన్లు ఇక్కడ ఉన్నారేమో.
షారోను అనే మాటకి ఇప్పుడు మీకు పేరుకి అర్థం తెలియకపోతే చెప్తున్నాను. ఎడారి. ఎడారి ఎవరు నివసించలేని ఒక స్థలం, ఎవడు పలకరించలేని ఒక స్థలం. అది ఇంకా దేవుడు చెప్తున్నారు, ఇదిగో మేము ఎడారిగా మారామని, మేము ఎడారి అనుభవాలలో నిలిచిపోయామని, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా నా యొద్దకు వచ్చి మీరు విచారణ చేస్తున్నారు కనుక ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, ఈ ఎడారిని నేనేం చేయబోతున్నాను చెప్పండి. ఈ ఎడారిని నేనేం చేయబోతున్నాను గట్టిగా చెప్పు. ఇప్పుడు మేత భూమి అంటే ఎట్లా ఉంటుంది ఏంటి, ఎండిపోయినట్టు ఉంటుంది ఏంటి. అందుకే దావీదు అంటాడు, పచ్చిక కలిగిన చోట్ల నీవు నన్ను ఏం చేశాడంట. ఇప్పుడు ఈ పచ్చిక బయలు దావీదు ఏం చేశాడు మాట్లాడండి. పడుకొని ఉన్నాడు. ఇప్పుడు నేను అంటాను, పచ్చిక బయలు ఎత్తుకుంటుందా పుట్టిగా ఉంటుందా? ఇప్పుడు దావీదు అక్కడ పడుకున్నాడు, ఆకలైనప్పుడు లేచి తింటా ఉన్నాడు. దేన్నే అనుభవాలు. దావీదు అంటాడు, ఒకప్పుడు నా బ్రతుకు ఎలాంటిది ఎడారి, ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది ఎడారి లాంటి అనుభవం. ఈ ఎడారి లాంటి ఈ అనుభవాన్ని నీవు ఏ విధంగా మార్చావు? పచ్చిక బయలులాగా మార్చావు. అంటే ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నన్ను చేశావు. ఇప్పుడు ఈ ప్రజలతో కూడా దేవాది దేవుడు అదే అంటున్నాడు, ఎండిపోయిన నా ప్రజలారా, ఎండిపోయిన అనుభవాలలో నిలిచిపోయిన నా ప్రజలారా, మీరు కలవరపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ ఎండిపోయిన ఈ అనుభవాలను నేను మరలా ఏం చేయబోతున్నాను? చిగురు పెట్టేటట్లుగా నేను చేయబోతూ ఉన్నాను. ఇక మీదట మీరు ఎలా ఉండబోతూ ఉన్నారు? పచ్చిక బయలు వల్ల మీరు మార్చబడబోతూ ఉన్నారు. గొర్రెలకు మేత స్థలముగా ఇక మీదట మీరు ఉండబోతూ ఉన్నారు. అనేకులకు దీవెనకరంగా మీరు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ ఎడారి ప్రాంతాన్ని అంతటిని నేనేం చేయబోతున్నాను? ఏదైనా తోట వల్ల నేను మార్చబోతున్నాను అని ఆ ప్రజలతో చెప్తున్నారు. నేను ఈ షారుని ఏం చేయబోతున్నా? మేత భూమిగా నేను మార్చబోతున్నాను అన్నాడు. అన్న తర్వాత మరలా దేవాతి దేవుడు అంటారు, ఇదిగో ఈ షారోనునే కాదు, ఈ ఆకోరు లోయను నేనేం చేయబోతున్నా చెప్పండి. షారోను ఏం చేయబోతున్నాడు? మేత భూమిగా చేయబోతున్నాడంట. ఈ ఆకోరును ఏం చేయబోతున్నాడు అంటే ఈ పశువులు విశ్రాంతి తీసుకొనున్నట్లు షారోను పొలములో కడుపు నిండా తింటాయి. ఇప్పుడు ఆకూర లోయకు వచ్చి ఏం చేస్తున్నాయి? మనం వెళ్ళి ఏ గొర్రె గొర్రె లే లే అంటే లేచి ఆ గొర్రె చెప్పండి పాస్టర్ గారు అన్నదనుకో అప్పుడు పాస్టర్ నేనే కదా అడుగుతా, గొర్రె ఏంది అక్కడ తిన్నావు ఇక్కడ పడుకున్నావేంటి అని అడిగాను అనుకో. ఆ గొర్రె ఒకటే చెప్పిద్ది, ఏం లేదండి, నేను గడిచిన దినాలు ఆహారం లేక, తిండి లేక, కడుపు నిండక నేను ఎలా మార్చబడిపోయాను? ఎడారిగా, ఎండిన ఎడారిగా మారిపోయాను. ఈ ఎడారి అనుభవాలు నా యొద్దకు వచ్చినప్పుడు నాకేం కలిగాయి? శ్రమ. ఈ ఎడారి అనుభవాలు నన్ను చుట్టుముట్టేలోపు, ఈ ఎడారి అనుభవాలను నేను నిలిచి ఉండేలోపు నన్ను తీసిన నాకేం ఆవరించాయి? శ్రమలు. ఈ శ్రమల మధ్యలో నేను ఉండి ఇప్పుడు నా దేవునికి మొరపెట్టా, అయ్యా ఈ ఆకోరు అనుభవాలు ఎంతకాలం ఉంచుతావు? ఇంకా ఈ ఎండిన అనుభవాలు ఎంతకాలం నా కుటుంబంలో నిలబెడతావు? ఒక మార్పు అంటూ రాదా? ఇక నా జీవితపు మనుగడ ఇంతేనా అని నా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు కలిగిన ఈ అనుభవాలను నా దేవునితో నేను విన్నపించుకుంటే ఇప్పుడు నా దేవుడు నాతో మాట్లాడు, ఏ గొర్రె ఎందుకే కలవరపడతావు? నోర్మే, ఎందుకు ఈ మాట నీ మదిలో నీ మనసులో ఉంచుకొని ఎందుకు కృంగిపోతావు? నోర్మే. మరి ఏంటయ్యా తట్టుకోలేకపోతున్నానయ్యా? చూస్తున్నావుగా? చూస్తున్నాను. నేను పడుతున్న ఇబ్బంది చూస్తున్నాను.
మరి వీటిల్లో నుంచి విముక్తి, అందుకే కదా చెప్పేది, నువ్వు మౌనంగా ఉండు. ఎండిపోయిన ఈ ఎడారిని నేనేం చేయబోతున్నాను, నీవు చూచి ఆనందపడి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నేను ఈ ఎడారిని పచ్చిక బయలుతో నేను నింపబోతూ ఉన్నాను, సమృద్ధితో నేను నింపబోతూ ఉన్నాను. ఎక్కడ కరువు లేకుండా నేను నిన్ను పోషించబోతూ ఉన్నాను. కరువు అనే మాట ఇక మీదట నీ బ్రతుకుల్లో ఉండకుండా, నీ కుటుంబంలో ఉండకుండా, నీ ఇంటిలో ఉండకుండా, నీ హృదయంలో ఉండకుండా తీసివేయబోతూ ఉన్నాను. కరువు కలిగి బ్రతికావా, ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను, నేను పోషించబోతున్నాను. నేను సర్వ సమృద్ధితో నింపబోతూ ఉన్నాను. ఎండిపోయిన ఈ ఎడారిని ఏ విధంగా మార్చబోతున్నాను, పచ్చిక బయలు అంటే శ్రేష్టమైన దీవెన ఈ చోట నిలబడినట్లుగా నేను చేస్తాను. చేశాడు. ఆ గొర్రెకు మాట ఇచ్చినట్టుగా ఎండిపోయిన ఎడారిలో ఏం కలగజేశాడు చెప్పండి? ఆధారం లేదు. నేను అంటాను, ఎడారిలో పచ్చిక బయలు మొలుస్తుందా? ఎడారిలో ఏముంటుంది అది కూడా తెలియదమ్మా. ఇసుక. నిజమేనా తల్లి? ఏంటి ఏముంటుంది? ఇసుక. ఎక్కడా? ఎడారి అంటే ఇసుకే. ఆ ఇసుకలో కాలు పెట్టి చూడు ఎట్లుంటుంది, చల్లగా ఏసులో కూర్చున్నట్టు ఉంటుందా? అంతే. అబ్బా అయ్యో, ఈరోజు నేననే మాట మన కుటుంబాలు అలాగే ఉన్నాయిగా. చెప్పరేంటండి, ఎడారి అనుభవం నిలబడి ఇంట్లో అడుగు పెడితే నెమ్మది లేక, ఇంట్లో అడుగు పెడితే ప్రశాంతత లేక, ఇంట్లో ఏ విధంగా మలచబడిపోయింది. ఎడారి ఎడారి ఎడారి. అబ్బే, ఎంతన్నా కష్టపడండి, ఎంతన్నా ప్రయాసపడండి, ఆఖరికి చిల్లర పైస కూడా చేతుల్లో కనపడట్లా. ఇటు వస్తుంది, ఇటా ఇటు వస్తుంది, ఇటా వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? కారణం ఏంటి? అది ఏమైనా ఉండవచ్చండి. ఇప్పటి వరకు ఏ విధంగా జరిగిందో నాకు తెలియదు. ఈరోజు నా ప్రభువు చెప్పమన్నాడు. ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకొని మీతో చెబుతున్నాను, ఎడారిగా మారిపోయిన మీ కుటుంబాలన్నిటినీ, ఎడారిగా చేయబడిన మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు ఇది మొదలుకు నేను చేయబోతాను తెలుసా, పచ్చిక బయలు చేసినట్లుగా మీ కుటుంబాలన్నిటిని నదిలో సర్వ సమృద్ధితో నింపబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీ కుటుంబం మీదకి పంపబోతూ ఉన్నాడు. మీ కొరకు నా దేవుడు ఆకాశ వాకిలు విప్పబోతూ ఉన్నాడు, విప్పబోతూ ఉన్నాడు, విప్పబోతూ ఉన్నాడు. కోటు గట్టిగా విప్పబోతూ ఉన్నాడు, విప్పబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ప్రతి దీవెన నీ కుటుంబానికి దిగిరాబోతూ ఉంది, దిగిరాబోతూ ఉంది. అనుభవించబోతూ ఉన్నావు. ఎడారిగా మారిపోయిన నీ కుటుంబం ఇక మీదట శ్రేష్టమైన ఈవులతో నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు, నింపబోతూ ఉన్నాడు. ప్రతి శ్రేష్టమైన ఈవి నీవు చూచెదవుగాక. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన ఈవిని పొందుకున్న ఈ గొర్రె ఇప్పుడు ఏం చేస్తుంది? కడుపు నిండా తిన్నది. ఇప్పుడు తిన్న తర్వాత ఏం చేయాలి ఈ గొర్రె? ఇక శ్రమను తలంచుతుందా? శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. నీ మాటలే జలధారలై, నీ మాటలే తర్వాత వాడదాం. ఏంటంట ఆయన మాట ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఆయన మాట ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ గొర్రెని అడిగామనుకో, గొర్రె 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 ఏం చేసావు? అబ్బా, నా దేవుని మాట నన్ను ఆదరించిందయ్యా. అంతటితో ఆపాడా? లేదు లేదు లేదు. నా హృదయమునకు తగిలిన గాయం, నా శరీరమునకు తగిలిన గాయం, నా దేవుని మాట ఇప్పుడు ఏం చేసింది? ఏం చేసింది? గాయములను కట్టి, గొర్రె ఇక నువ్వు బాధపడగాకు, శ్రమ నీ యొద్దకు రాదు, తిను మర్యాదగా కడుపు నిండా అని నా కడుపు నిండా పెట్టి తిన్నగా నన్ను తీసుకొని వచ్చి ఈ ఆకూర అంటే ఈ శ్రమలు కలిగిన లోయలో, గాయపరచబడిన చోట, అవమానము పొందిన చోట, శ్రమను చూచిన చోట నా దేవుడు నన్ను ఎలా ఉంచాడో తెలుసా? ఎలా ఉంచాడో తెలుసా?
ప్రశాంతంగా పడుకునేటట్లుగా నా దేవుడు నాకు నలు దిశల నెమ్మదిని కలగచేశాడు. ఇక ఆకోరు అనుభవాలు నా జీవితంలో లేవు. నేను ప్రశాంతకరంగా పడుకున్నాను. నా ఆకోరు అనుభవాలు అన్నిటిని ఏం చేశాడు నా దేవుడు? తీసివేసి నేను ప్రశాంతకరంగా పడుకునేదానికి సహాయము చేశాడు అంటది. నిజమే. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన రోజులు, గడిచిన దినాలు ఏ శ్రమ చేత నీవు కొట్టబడుతూ, ఏ శ్రమ చేత నెట్టబడుతూ, ఒకవేళ శ్రమ కలిగినందువలన నీ హృదయానికి గాయాలు తగిలాయేమో. నేను అనే మాట ఏంటో తెలుసండి, కొందరు మాట్లాడితే శరీరానికి తగలవు, డైరెక్ట్ ఎక్కడ తగులుతాయి చెప్పండి? మనస్సుకు తగులుతాయి. ఈ అనేవాళ్ళు కూడా దేని మీద పెట్టి అంటారు తెలుసా? డైరెక్ట్గా అంటారు. డైరెక్ట్గా అంటే తెలుసుకోవచ్చు. కుక్క మీదో, నక్క మీదో, కోడి మీదో. ఈ కోడికి సిగ్గే లేదు. అన్న ఏమో సిగ్గుంటేగా. కోడికి నాకు వచ్చిన ఒక డౌట్, కోడికి ఎట్లుంటుంది సిగ్గు? కోడి కొంచెం సిగ్గుపడమంటే అప్పది. నేననేమాట, కోడి సిగ్గుపడుతుందా? ఏం మాట్లాడరే? సిగ్గుపడతా. కాకే 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 నువ్వు కొంచెం సిగ్గుపడమ్మా అంటే సిగ్గుపడుతుంది ఏంటి? అది సిగ్గుపడుతుందా? మరి ఆ సిగ్గులేని కోడి దగ్గరికి, సిగ్గులేని కాకి దగ్గర దాన్ని పెట్టి తిట్టడం ఎందుకు? అంటే కొందరు తిడతా ఉంటారండి. అబ్బో ఎక్కడ తగులుతాయి? మాట్లాడండి. మనసుకు, ఈ మనసుకు తగిలినప్పుడు మనిషి ఏ విధంగా మార్చబడతాడు? మనోవేదనకు గురవుతాడు. మనోవేదనకు గురైనప్పుడు ఏం చూస్తాడు? కన్నీరు చూస్తాడు. ఆ కుటుంబంలో ఇక నెమ్మది ఉంటుందా? నేను కూడా అదే చెప్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు కట్టుకున్నవాడు కావచ్చు, కట్టుకున్నది కావచ్చు, కన్నాళ్ళు కావచ్చు, కొన్నోళ్ళు కావచ్చు, ఉన్నోళ్ళు కావచ్చు, ఊరు కావచ్చు, వాడ కావచ్చు, ఒకవేళ సంఘమే ఏకమై నీకు విభిన్నంగా మాట్లాడుతూ ఉండవచ్చు. ఆ మాటలు పట్టుకొని నీ హృదయానికి గాయం కలగవచ్చు. ఆ మాటలు పట్టుకొని నీ కుటుంబానికి గాయం కలగవచ్చు. ఒకవేళ 2025 జనవరి 19వ తేదీ వరకు ఏ గాయం నీ హృదయమునకు, నీ కుటుంబానికి తగిలినా, ఈ 19వ తేదీ ప్రవచనాత్మకంగా నా ప్రభు చెబుతున్నాడు, ఆ గాయములన్నిటిని నేను కట్టబోతూ ఉన్నాను. ఆ గాయములన్నిటిని నేను మాన్పబోతూ ఉన్నాను. ఇక మీదట నీ గుడారంలో నువ్వు ప్రశాంతకరంగా పడుకోబోతూ ఉన్నావు. నీ గుడారంలో ప్రశాంతకరంగా ఉండబోతూ ఉన్నావు. ఏ శ్రమ నీ గుడారము దగ్గరికి రానివ్వకుండా నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఏ శ్రమ నిన్ను ఇక పలకరించకుండా శ్రమలన్నిటి నా దేవుడు సదురు భూమిగా మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆకోరు అనుభవాలన్నిటిని నా దేవుడు తరిమి కొట్టబోతూ ఉన్నాడు. ఇక నెమ్మదికరమైన అనుభవాలు నా దేవుడు నీ గుడారములో నిలిచి ఉండేటట్లుగా ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అది ఏ శ్రమైనా కావచ్చు, ఏ ఆకోరు లాంటి శ్రమలు కావచ్చు. ఒక మాట నేను మీకు బైబిల్లో పరిచయం చేస్తాను. ఒకరోజు ఒక ఇంట్లో నుండి ఒక ఇల్లాలు ఇంటిని విడిచి పరిగెత్తి పారిపోయిందండి. ఇంట్లో నిలబడవలసిన ఆవిడ అక్కను విడిచింది, కట్టుకున్న భర్తను విడిచింది, ఇంట్లో ఉన్న పనులను, ఒక మాటలో చెప్పాలంటే నా అనుకున్నది తనకు కలిగిన అన్నిటిని విడిచి ఏం చేసింది? పారిపోయింది. ఎందుకు పారిపోయింది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక చిన్న ఆధారం దొరుకుతుంది. దేవుని వాక్యం చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, తన అక్క లేక తన యజమానురాలు ఈవిడను శ్రమ పెట్టినందున, శ్రమ పరచినందున ఇంట్లో ఎవ్వరికి చెప్పలా. ఆ శ్రమను తట్టుకోలేక తిన్నగా ఇల్లు విడిచి పారిపోయిందండి. నిజమే కదా? ఆడోళ్ళ బాధ ఆడోళ్ళకే చెప్పరేంటండి? ఆడోళ్ళ మాటలు ఆడోళ్ళకే, ఆడోళ్ళ మాటలు ఆడోళ్ళకే అర్థమవుతాయమ్మ. ఇంకా ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. ఆ అమ్మ నన్ను పొగుడుతుందా, నన్ను తిడుతుందా, ఆడోళ్ళ మాట ఆడోళ్ళకే అర్థమవుతుంది. ఇంకా మరొక ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. పాపం ఆ అమ్మ తిట్లే తిట్లు, ఆ అమ్మ మాట్లాడే మాటలు, ఆ అమ్మ హింస పెట్టే హింస ఈ అమ్మకి అర్థమవుతుంది.
ఈ అమ్మకే తెలిసిపోతుంది. ఇక తట్టుకోలేక భర్తతో చెబితే భర్త పట్టించుకోలే. నా భాషలో అంటాను సన్నాసుడు. ఎవరు? నేననే మాట అంటే భార్య అంటే ఎవరు? భారం కాదు. భార్య అంటే ఎవరు? ఒక బాధ్యత. భార్య అంటే ఎవరు? మాట్లాడండి. పని మనిషి కాదు, నీలో సగభాగం. భార్య అంటే ఎవరు? చీడ పురుగులాగా చూసే వ్యక్తి కాదు, చీడ పట్టిన నీ కుటుంబాన్ని బాగు చేయగలిగినది ఎవరు? ఈరోజు మీకే నా సపోర్ట్ అనుకుంటున్నారా? అది జరగని పని ఆడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున భర్త ఆ స్థితిని మరిచిపోయి భార్య మీద బాధ్యతగా ఉండవలసిన వాడు ఇప్పుడు ఏమైపోతున్నారన్న ఇలారా? భారం అయిపోతుంది. ఎవరు? పాపం ఆ అమ్మ భర్త రాగానే చెప్తుంది, అక్క నన్ను ఇలా మాట్లాడుతుంది, అక్క నన్ను ఇలా తిడుతుంది, అక్క నన్ను ఇలా హింసిస్తుందంటే చూసి చూడనట్టుగా పోతున్నాడు. ఎవరు? భర్త. ఇక ఏం చేస్తుందండి? భర్తకు చెప్పుకున్న ప్రయోజనము లేదు. అక్కకు చెప్పుకుందామంటే అక్కే వ్యతిరేకంగా నిలబడి హింసిస్తుంది. ఇక ఎవరికి చెప్పుకుంటారు? తల్లిదండ్రులా? లేరు. రక్త సంబంధికులా? లేరు. ఒంటరి జీవితం. పలకరించేవాడు, పరామర్శించేవాడు కంటికి కనబడక ఒంటరిగా నిలబడి కంట తడి పెడుతూ కన్నీరు కారుస్తూ ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏ చోట నిలబడాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకుంటే బాధ తీరుతుందో అర్థం కాక తన మనసులో కలిగిన వేదన, తన మనసులో వస్తున్న ఆలోచన ప్రకారం పరుగులు తీసిందండి. ఎక్కడికి వెళుతున్న గమ్యం తెలియదు, ఏ చోటుకి వెళుతుందో అర్థం కావట్లేదు. మొత్తం మీదుగా వెళ్ళాలి, ఏదో ఒకటి చేసుకొని చావాలి, నా జీవితాన్ని నేను ముగించుకోవాలి అని ఇంట్లో పెడుతున్న ఆ శ్రమను తట్టుకోలేక ఇంటిని విడిచి పారిపోయింది. తిన్నగా పారిపోయి ఒక చోట నిలబడితే నేననే మాట అండి, భర్త పట్టించుకోకపోవచ్చు, భార్య పట్టించుకోకపోవచ్చు, పిల్లలు పట్టించుకోకపోవచ్చు, ఉన్నవారు పట్టించుకోకపోవచ్చు, కానీ ఈ అమ్మను నిర్మించిన దేవుడు పట్టించుకోకుండా పోతాడేంటి? మాట్లాడరే. దేవుడు పక్షపాతి కాదు కదా. దేవుడు ఎవరు? అందరికీ సమానంగా న్యాయము తీర్చగలిగిన దేవుడు. ఒకరిని ఒకలాగా చూచే దేవుడు కాదు కదా. ఆమెను గమనించాడు, ఆమె పడిన శ్రమను చూచాడు, ఆమె పడిన వేదనను చూచాడు. తిన్నగా ఆమె యొద్దకే దేవుడు దిగి వచ్చాడు. ఆమె యొద్దకే దేవుడు దిగి వచ్చి ఆ అమ్మతో ఒకటి అంటుండమ్మా, ఎక్కడికి వెళుతున్నావే తల్లి? ఏ చోటకి వెళుతున్నావు? ఏ చోట ఉండాలని అడుగులు వేశావు? గమ్యము తెలియదయ్యా. ఎక్కడికి వెళుతున్నావు అర్థం కావట్లేదయ్యా. మరి అర్థం కాకుండా నీ ప్రయాణం ఎందుకు వ్యర్థము చేసుకొని పరుగులు తీస్తున్నావు? ఏం చేద్దాం? శ్రమను భరించలేకపోతున్నాను, శ్రమను తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఈ శ్రమ పడేదానికంటే నా కాలమును ముగించుకొని వెళ్ళుట మంచిదనుకున్నాను. నిజమే కదండి. కుటుంబంలో శ్రమను తట్టుకోలేకపోతే వస్తున్న ఇబ్బందులు, వస్తున్న కష్టాలు, వస్తున్న వేదనలు, వస్తున్న బాధలు పలకరిస్తున్న ఈ పరిస్థితులన్నీ చూస్తే ఒక్కోసారి మనకు ఆలోచన కలుగుతుంది, ఎందుక ఈ బ్రతుకుతూ కదా. ఏంటండి నేననే మాట, ఆ ఆలోచన నీ మనసులో కూడా మెదలకూడదు. ఆ ఆలోచన నీ మనసులో కూడా మెదలకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందుల మధ్యలో నువ్వు ఈడవబడుతున్నా ఒక నమ్మకం పెట్టుకోవాలి, నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ శ్రమలు నన్ను ఏమి చేయగలవు? ఈ ఇబ్బందులు నన్ను ఏమి చేయగలవు? ఎన్ని పరిస్థితులు విభిన్నంగా మారినా నేను నా దేవుని విడిచిపెట్టను అని ఒక నమ్మకం నీలో ఉండాలండి. నమ్మినప్పుడే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఏబుని గురించి చదవండి మీరు, అన్నీ పోయాయి. కట్టుకున్న భార్య ఒక్కతే మిగిలిన మహానుభావురాలు, ఒక్కతే మిగిలింది. ఎందుకు? వేధించి చంపేదానికి. ఏంది ఇప్పుడు సీరియస్ అయిపోయారు? ఇందాకేం బాగా నవ్వారు, ఇప్పుడు సీరియస్ అయిపోయారు ఏంటమ్మా? వేధించి చంపేదానికి ఒక్కతే నిలబడింది.
మాతలు ఎవరు? నిజమేనండి. పాపం ఆయమ్మ, ఇప్పుడు నేను మైనస్లో చెప్పడం, ఆమెకు ప్లస్లో చెప్తున్నాను ఆయమ్మల గురించి. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, ఆ స్థితిలో ఎవరున్నా అంటారు, అది కామనే. ఎందుకంటే విభిన్నంగా మార్చబడినప్పుడు నిన్ను ఎందుకు కట్టుకున్నాను రా, ఒరే సన్నాసోడా, ఒరే ఒరే అని తిట్టిన కామనే. ఆయమ్మ కూడా తిట్టింది ఎవరిని? కానీ ఏమన్నాడు? పిచ్చిదానా నోర్మి, ఎందుకు మాట్లాడతావు అట్లా? మన దేవుడు మనల్ని, నేను మైనస్లో మాట్లాడటం ప్లస్లోనే మాట్లాడుతున్నాను. మన దేవుడు మనల్ని తెక్కమోహం నోర్మియే సిగ్గుపడనివ్వడు. మన దేవుడు మనల్ని అవమానపరచడు. అవమానము పొందిన చోట, శ్రమ పరచబడిన చోటే మన దేవుడు మన ఉన్నతమైన శిఖరాలు ఎక్కించబోతూ ఉన్నారు అన్నాడు. ప్రారంభం ఏంటి? కోల్పోయాడు. ముగింపు ఏంటి? అధ్యాయం ప్రారంభంలో కోల్పోయాడు సమస్తం. అధ్యాయం ముగింపులోపు, ఆ గ్రంథం ముగించేలోపు వాక్యం అంటుంది, మొదట కలిగిన దానికంటే ఏబుకు 2 అంతలు దేవుడు ఇచ్చాడంటండి. ఇచ్చాడా లేదా? ఇప్పుడు నేననే మాట, నా బ్రతుకు ఎందుకులే, చచ్చిపోతా అన్నాడా ఏబు? నా మాట వినండి. నా 2 చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక సేవకుడిలాగా మిమ్మల్ని ప్రేమించిన వాడిని మరలా 2 చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, ఏ పరిస్థితులు విభిన్నంగా మారినా, కష్టాలే కన్నీళ్ళే నిన్ను పలకరిస్తున్నా, నీ కుటుంబం నవ్వుల పాలవుతున్నా, నువ్వు శ్రమల మధ్యలో ఎడవబడుతున్నా, కలవరపడవలసిన అక్కర్లేదు. ఈ మరణము ఆలోచన నీ మనసులోనికి రానివ్వకుండా, నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు అనే నమ్మకం నీ ఉంచుకోగలిగితే, నా దేవుడు మీ చరిత్రను తిరగరాయబోతూ ఉన్నాడు. మీ చరిత్రను తిరగరాయబోతూ ఉన్నాడు. మీ కుటుంబాల మార్పును తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆ స్థితిలో మీరు ఉండగలిగితే మిమ్మల్ని దాటిపోడండి నా దేవుడు. దాటిపోడు. నిజమే, ఈ పరిస్థితులు పలకరించినప్పుడు వచ్చే ఆలోచన మొదట చావు. యమ్మ కూడా చావు అని పరిగెత్తింది. కానీ దేవాతి దేవుడు ఆమెకు ప్రత్యక్షము ఒకటి అంటున్నారు, చూడు హాగరు, పిచ్చిదాన నీకు ఏమొచ్చింది? తెక్కమోహమా, ఏమొచ్చింది? ఎక్కడికి వెళుతున్నావు? గమ్యము లేక, గమ్యము తెలియక, మరణాన్ని చేత పట్టుకొని ఎప్పుడు నా ప్రాణము విడవాలని బయలుదేరిన హాగరు, ఇదిగో దేవుడు నిన్ను చూచాడు. దేవుడు నీ పరిస్థితిని ఎరిగాడు. దేవుడు నీ శ్రమను చూచాడు. ఈ ఆకోరు లాంటి అనుభవాలు నీ గుడారములో ఉండకుండా, ఆకోరు లాంటి అనుభవాలు, ఆకోరు లాంటి శ్రమలు నీ హృదయంలో ఉండకుండా దేవుడు దానిని తీసివేయబోతూ ఉన్నాడు. తీసివేసి నేను గొప్ప జనముగా చేయబోతున్నా. నోర్మే, ఏం మాట్లాడుతూ ఉన్నావు అని దేవుని దూత అక్కడ ప్రత్యక్షమై ఆగరుతో మాట్లాడుతానండి. చావునకు సిద్ధమైపోయిన ఆగరు తన నిర్ణయాన్ని వెనకకు తీసుకొని, నిర్ణయం మార్చుకొని ఇప్పుడు ఎలా వెళుతుంది? ఆనందగానముతో. ఎలా వెళ్తుంది? ఆనందగానముతో తిరిగి వెళుతుంది. ఆగరు తెక్క మొహమ, వెళ్ళేటప్పుడు మూతి 3 అంకలు ఉందిగా, వెళ్ళేటప్పుడు కన్నీరు కార్చుకుంటూ వెళ్ళావు కదా, ముఖమంతా ఇకారంగా పెట్టుకొని దుఃఖ ముఖం గల దానివై పరుగులు తీసావు కదా, ఇప్పుడు ఏంటి ఇంత సంతోషకరంగా వస్తున్నావు? నేను ఆలోచించిన ఆలోచన ఏంటి తెలుసండి? పాపం ఈ శారమ్మ ఉందే, మామూలుది కాదు. ఎవరు? శారమ్మ ఉందే. ఈ శారమ్మ ఎంత చిత్రవదన పెట్టిందంటే, ఎవరిని? ఆగర్ని. అంత చిత్రవదన పెట్టి శ్రమ పెట్టింది కదా. వెళ్ళేటప్పుడు పోయిందిలే, దరిద్రం పోయిందిలే, ఇక రాగ చచ్చిపో అక్కడే అని అంత నవ్విందో. ఎవరు? నేను ఇట్లా ఆలోచిస్తానండి. ఎంత నవ్విందో ఆ అమ్మ. అట్ట వెళ్ళి మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఈ అమ్మ ముఖం ఏడుపుంది, ఆ అమ్మ ముఖం అబ్బా ఎంత ఆనందమో, చెప్పలేని ఆనందం. వెళ్ళేటప్పుడు ఈ అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిందా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ అమ్మ ఎలా వచ్చింది? ఏడు ముఖం పోయింది. ఇప్పుడు సంతోషకరంగా తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తుంటే ఈ అమ్మ ముఖాన్ని ఆ అమ్మ చూసింది. ఏ అమ్మ?
అమ్మా శారమ్మ అనకపోతే నేను అనకపోయావా? మన మొఖాలు కూడా అంతేగా, చెప్పమంటారా? మన మొఖాలు కూడా అప్పుడప్పుడు అంతే కదా. ఎవరైనా ఎక్కువగా దేవుని మందిలో పరిచయం చేస్తున్నామంటే, ఎవరైనా ఎక్కువగా దేవుని మందిలో కష్టపడుతున్నామంటే కొందరు మొఖాలు చూడాలి. ఏంటి రావా? ఏం మాట్లాడండి, వాక్యం ఉంటుంది. మొదటి వారు జరుగుతుంది ఇప్పుడు, మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు జరుగుతలేదు. ఏంటండి పాపం, కొందరు ముఖాలు చూడ, ఏడుపు ముఖాలు. ఆ అమ్మేమో అక్కడ సంతోషంగా ఉంది, ఈ అమ్మ ఏడుపు తెలియదు, ఈ అమ్మ నవ్వుతూ వస్తుంది, ఆ అమ్మ మొహం చూడాలి. ఇంకా ఏంటి, పోయేటప్పుడు చచ్చిపోద్ది అనుకున్నానే, ఇక రాదనుకున్నానే, ఇక అయిపోయింది అనుకున్నానే, ఏంటి ఈ అమ్మ ఇంత నవ్వుతూ వస్తుంది, ముఖంలో కలే మారిపోయిందండి. అప్పుడు ఈ నవ్వినామే. ఆ అమ్మ తక్కువది కాదు, చెల్లి. అక్క ప్రైజ్ లార్డ్, నా మాట ఎవరన్నా మూతి ముడుచుకొని తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరు బయట ముఖమంతా ఒకలాగా పెట్టుకుని ఉంటే తిన్నక తన పని తను చేసుకుని ఇంట్లోకి బాలా, గొడవలకు బాలా, తిన్నగా అక్క దగ్గరికి వెళ్ళి అక్క ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క, సార్లే సమ్మడు పో. మూతి 36 వంకలు పోయింది. ఆ అమ్మ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అక్క ప్రైజ్ లార్డ్, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. భర్త రానే వచ్చాడు, ఏమండి ప్రైజ్ లార్డ్. అక్కో చెప్పే తెక్క మహా ప్రైజ్ లార్డ్ చెప్పు, ఇక ఏం చేస్తావు? మూతి 3 అంకులు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ప్రైజ్. ఎవరు చెప్పరేంటండి? శ్రమ పెట్టినదే, శ్రమ పరచబడిన వ్యక్తి ఇంట్లోకి ఎలా దేవుడు తీసుకుని వచ్చాడు చెప్పండి? శ్రమ కలిగింది, దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా దేవుడు అరణ్యములో ప్రత్యక్షమై, ఎడారి అనుభవాలలో ప్రత్యక్షమై, ఆకోరు కలిగిన అనుభవాల్లో ప్రత్యక్షమై ఆగరుతో ఒకటి అంటుండ, ఆగరు ఇదిగో నీ కడుపులో ఒక సంతతి పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వెవరివి? గర్భవతివి. నా మాట విను, నీ కడుపున పుట్టే ఈ బిడ్డను నేనేం చేయబోతున్నాను? ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె ఇతని సంతతిని నేను విస్తరింప చేయబోతూ ఉన్నాను. నేను ఇతనిని ఆశీర్వదించబోతూ ఉన్నాను. నిశ్చయముగా నీ గర్భమందు పుట్టబోతున్నవాడు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నాడు. నా మాట విను అని దేవుడు చెప్పినప్పుడు అండి, ఆ అమ్మ కళ్ళు దులుపుకొని, మొహాన్ని దుడుచుకొని, ఆనందకరంగా అండి మూతిని మొహాన్ని గడుక్కొని తిన్నగా యేసయ్యకు ఒక నామకరణ చేసింది. ఏ కరణ ఒక నామకరణ చేసింది. అయ్యా, ఈ శ్రమను నీవు, అబ్బా నా బాధను నీవు, నా కష్టమును నీవు, నా అవమానాన్ని నీవు, నా మీద మోపబడిన నిందను నీవు, నా పరిస్థితి నీవు చూచే దేవుడవు. చూచి నన్ను విడిచిపెట్టకుండా నా శ్రమను తీసివేసి ఇప్పుడు నన్ను ఆశీర్వాదకరంగా నెమ్మదిగా సాగనంపావయ్యా అని దేవునిని స్తుతించింది. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఈ ఆరాధనకి ఏ కష్టంతో వచ్చావో, ఏ శ్రమతో నీవు అడుగులు వేశావో, ఏ శ్రమల మధ్యలో నువ్వు నిలిచిపోయావో, ఏ శ్రమల మధ్యలో నిలబడి వేదన చెందుతూ ఒంటరిగా నిలిచిపోయాను, ఇక ఎవడు లేరు, పలకరించే నాదు లేదు, కట్టుకున్న వాడికి నేను ఎక్కువైపోయాను, కన్నవారికి నేను భారమైపోయాను, ఏంటా నా జీవితం, ఏంటా నా బ్రతుకు, ఏంటా నా కుటుంబం, ఏంటా నా పరిస్థితులని ఒకవేళ ఊగిసలాడుతూ ఉన్నావేమో ఆగరు వలె ముందుకు వెనకకి ముందుకు ఒకవేళ ఊగిసలాడుతున్నావేమో, మీ పరిస్థితిని చూచిన దేవుడు మీతోనే చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరితో నా ప్రభు మాట ఇస్తూ ఉన్నారు. ఆ రోజు అరణ్యములో ఎడారిలో ఆగరును కనుగొనిన దేవుడు, ఆగరును శ్రమను చూచిన దేవుడు, ఆగరును ఇబ్బందిని చూచిన దేవుడు, ఆగరుకు మాట ఇచ్చి ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు మీ అందరితో కూడా మాట ఇస్తూ ఉన్నాడు. నీ కష్టమును నా ప్రభు చూచాడు,
నీ బాధను నా ప్రభు చూచాడు, నీ అవమానమును నా ప్రభు చూచాడు, నీవు పడుతున్న వేదనను నా ప్రభు చూచాడు, నీవు కృంగిపోతూ ఉన్న కృంగుదలను నా దేవుడు చూచాడు. ఎవడు నిన్ను శ్రమ పెడుతూ ఉన్నారు, ఎవరి ద్వారా నీవు శ్రమ పరచబడుతున్నావు, సమస్తమును నా దేవుడు చూచాడు. చూచిన దేవుడు మీ అందరితో చెబుతూ ఉన్నాడు, భయపడకండి, ఇది మొదలుకొని శ్రమ పరచబడిన చోటే నేను మీకు రెట్టింపైన ఘనతను కలగ చేయబోతూ ఉన్నాను. శ్రమ పరచబడిన చోటే మీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నాను. శ్రమ పరచబడిన చోటే నా ప్రభువు ప్రత్యక్షమై ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ రోజు ఆఖరితో మాట్లాడిన దేవుడు ఈ రోజు సూటిగా ఒక్కొక్కరితో మాట్లాడబోతూ ఉన్నాడు, ఒక్కొక్కరితో మాట్లాడబోతూ ఉన్నాడు. భయపడకు, భయపడకు, నీ శ్రమల మధ్యలో వచ్చిన దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. అవమానమును కొట్టివేయబోతూ ఉన్నాడు, శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు, కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఇది మొదలుకొని నా ప్రభు నీ మీద కనికరపడబోతూ ఉన్నాడు, వాత్సల్యతను కనపరచబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నీ శ్రమల మధ్యలో నుంచి నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. కన్నీరు కార్చిన నీ కంట కన్నీరు లేకుండా తుడిచివేయబోతూ ఉన్నాడు. నిత్య ఆనందం ఉంచబోతూ ఉన్నాడు, ఆనందకరంగా బ్రతకబోతూ ఉన్నారు. సంతోషంతో మీరు సాగి వెళ్ళినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల పట్ల కార్యమును జరిగించబోతూ ఉన్నారు. కన్నులతో అడుగు పెట్టావా, సంతోష గానములతో తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. శ్రమల మధ్య అడుగు పెట్టావా, శ్రమణకు ముగింపు కలగ చేయబోతూ ఉన్నాడు. అవమానమునకు ముగింపు కలగ చేసి నీవు ఆనందకరంగా జీవించినట్లుగా ఇది మొదలుకొని నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఇక మీ గుడారాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో ఆకోరు అనే శ్రమలు నీ గుడారములో లేకుండా మీరు సంతోషకరంగా బ్రతుకుదురుగాక, ఆనందకరంగా బ్రతుకుదురుగాక. నిశ్చయముగా నా ప్రభువు ఇలాంటి అనుభవాలలో మీ కుటుంబాలన్నిటిని నడిపించునుగాక. ఒకవేళ ఈ క్షణము వరకు ఒంటరిగా నిలిచి ఆగరు కన్నీరు కార్చినట్లుగా నీవు కన్నీరు కారుస్తూ ఈ మాటలు వింటున్నావేమో, వీటిలోంచి ఇక నేను బయటికి రాలేనా, ఇక నేను బయట ప్రపంచాన్ని చూడలేనా, ఒక దీవెనకరంగా ఉండలేనా, ఒక సమాధానకరంగా బ్రతకలేనా అని ఒంటరిగా నిలిచి 4 గోడల మధ్యలో కూర్చొని కుమిలిపోతున్నావేమో, ఓ సేవకుడిగా మీతో చెబుతూ ఉన్నాను, ఆ అనుభవాలలో నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇక మీ కంట కన్నీరు లేకుండా నా ప్రభువే తన హస్తమును చాపి మీ కన్నీళ్ళన్నిటిని తుడిచివేయబోతూ ఉన్నారు. ఆ శ్రమ, నీకు కన్నీరుని మిగిల్చిన శ్రమ, నీకు అవమానాన్ని తీసుకుని వచ్చి పెట్టిన శ్రమ ఇక మీదట లేకుండా నీవు నీ గుడారములో ప్రశాంతకరంగా బ్రతకబోతూ ఉన్నావు. ఆఖరుతో దేవుడు అదే అంటున్నాడమ్మా, నువ్వు ఏం కంగారు పడగాకు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉండి నిన్ను. అంతేనండి. ఆ అమ్మ సంతోషకరంగా తిరిగి వెళ్ళి ఆ ఇంట్లో నెమ్మదికరంగా బ్రతికింది, నెమ్మదికరంగా. ఇక ఆ శ్రమ అనుభవాలు ఆమె జీవితంలో కనుమరుగైపోయాయి. శ్రమను తీసివేశాడు, ఆనందాన్ని. అందుకంటారు, నేను షారోను మేత భూమిగా చేస్తాను, ఆకోరును నేనేం చేస్తాను, పశువులు విశ్రాంతి లేక నెమ్మదిగా పడుకునేటట్లుగా నేను. చెప్పండి, ఇప్పుడు ఈ ఆకుని ఏం చేస్తాడు ఆయన? ఈ శ్రమ కలిగిన లోని ఏం చేస్తాడు? నెమ్మదికరంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు కూడా ఒక మాట అంటాడండి, దావీదో ఈ అరణ్యంలో ఎలా పడుకోగలిగావయ్యా? అబ్షాలోము చేతుల నుంచి తప్పించుకొని పారిపోయిన తరువాత అరణ్యంలో ఉన్నాడు ఎవరు? ఎవరు? దావీదు. దావీదుతో ఉన్నవారు భయపడిపోతున్నారు, కానీ దావీదు మాత్రం ఎలా పడుకున్నాడు? అందరూ వచ్చి అడిగారు, ఏమయ్యా మేము ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతుంటే నువ్వేమో ప్రశాంతంగా పడుకున్నావు, ఏ ప్రక్క నుండి శత్రువు దాడి చేస్తారో తెలియక మేము భయపడుతున్నాం. అప్పుడు దావీదు ఒకటే అంటాడు, ఒరే నేను ఇంత ప్రశాంతంగా
నిద్రపోతూ ఇంత ప్రశాంతంగా పడుకొని ఇంత నిమ్మలంగా ఉన్నాను అంటే కారణం మిమ్మల్ని బట్టి కాదురా తెక్కల రే, మిమ్మల్ని బట్టి కాదు. నేను దేన్ని బట్టో తెలుసా? నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు కనుక నేను ప్రశాంతకరంగా పడుకొని ఉన్నాను. ఈ అరణ్యములో నిర్భయముగా నేను పడుకొని ఉన్నాను. ఈ అరణ్యములో ఏ చింత చికాకు లేకుండా నిమ్మలంగా ఉన్నాను. నాకెందుకు భయం? నాకెందుకు ఒరే సంపుతన భయం? నాకే భయం లేదు. కారణం ఎవరు నాకు ఆధారమై ఉన్నారు? చెప్పరేంటండి? నాకెవరు? నేననే మాట, ఇంతలా అరణ్యములో ఇంతలాంటి శ్రమల మధ్యలో దావి ఇంత ప్రశాంతంగా పడుకున్న కారకులు ఎవరు? చెప్పండి, చెప్పండి. ఈ అరణ్యమును దావీదుకి ఏ విధంగా మార్చాడు? విశ్రాంతి స్థలముగా. ఈ ఆకోరు లాంటి శ్రమను దేవుడు దావీదుకి ఏ విధంగా మలచాడు? విశ్రాంతి స్థలముగా మార్చాడు. కనుక ప్రశాంతంగా పడుకున్నాడు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీ అందరితో చెప్తున్నాను, వినండి. ఇప్పటి వరకు నీ ఇంట్లో నువ్వు ప్రశాంతకరంగా పడుకోలేక కన్నీరు కారుస్తూ వస్తున్నావేమో. ఈరోజు ప్రభువుని అడగండి, నా చరిత్రను మార్చివేయండి అయ్యా. ఎన్నో సంవత్సరాలు గతించుకుంటూ వెళుతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఈ శ్రమకు ఒక ముగింపు కలగకుండా ఉందయ్యా. నువ్వు తప్ప ఇప్పుడు నాకు ఎవరున్నారు? నేను నా గుడారంలో ప్రశాంతంగా పడుకోవాలి. ఏ శ్రమ నా గుడారపు దరిదాపులో నిలిచి ఉండకూడదు. ఏ శ్రమ నన్ను పలకరించకూడదు. నీవు నాకు ఆధారమై ఉన్నావు గనక ఈ శ్రమ కలిగిన లోయను నిరీక్షణకు ద్వారంగా మార్చండి. నా కుటుంబం, నేను, నా పిల్లలు, నాకు కలిగిన సమస్తం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలని ఈరోజు కోరుకోనండి. ఓ సేవకు నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ దినము నుండి మీ గుడారాలలో మీరందరూ నెమ్మదిగా ఉండబోతూ ఉన్నారు. విశ్రాంతికరంగా బ్రతకబోతూ ఉన్నారు. నిమ్మలముగా మీరు పడుకోబోతూ ఉన్నారు. ఏ శ్రమ మీ ఎదురికి రాకుండా దేవుడే అడ్డుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఏ ఆటంకాలు మీ ముంగిట నిలబడకుండా దేవుడే సద్వినియోగం చేయబోతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మార్చబడకుండా నా దేవుడు మీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతూ ఉన్నాడు. ఏ శ్రమ నీ ముంగిట నిలబడకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. భయపడకు. విశ్వసించు. దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. 2025 జనవరి 19వ తేదీ వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న ప్రతి శ్రమను దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. దేవుడు మహిమ కలిగిన బాహువును చాపాడు. విడుదల కలగబోతూ ఉంది. విడిపించబోతూ ఉన్నాడు. నెమ్మది కలగబోతూ ఉంది. నీవు, నీ కుటుంబం, నీవు నీకు కలిగిన సమస్తం విశ్రాంతికరంగా బ్రతకబోతూ ఉన్నారు. ఎక్కడ అవమానపరచబడ్డావు అక్కడే దేవుడు నీకు ఘనతను కలగ చేయబోతూ ఉన్నాడు. అక్కడే నీకు విశ్రాంతిని కలగ చేయబోతూ ఉన్నాడు. అక్కడే నీవు ప్రశాంతకరంగా బ్రతకబోతూ ఉన్నావు. అలాంటి కార్యమును జరిగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటించే నజరేయుడైన యేసు, ఆ యేసు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నేను ఈ ఆకోరు అనే ఈ శ్రమ కలిగిన లోయను పశువులు పండు స్థలముగా, అంటే నెమ్మది పొందే స్థలముగా నేనే మార్చబోతూ ఉన్నాను. శ్రమ కలిగిన చోట దేవుడు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. శ్రమ కలిగిన చోట దేవుడు ప్రశాంతతను అనుగ్రహించబోతూ ఉన్నాడు. శ్రమ కలిగిన చోట శ్రమ లేకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుడు మీ కుటుంబాలను అలుముకున్న ప్రతి శ్రమలన్నిటిలో నా దేవుడు విముక్తిని కలగ చేసి మీ కుటుంబాలన్నిటికీ నెమ్మదిని కలగ చేయునుగాక. ఆకోరు లోయ, శ్రమ కలిగిన లోయను నా దేవుడు నెమ్మది కలిగిన లోయగా మార్చబోతూ ఉన్నాడు. ఆకోరు లోయను నెమ్మది కలిగిన స్థలముగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. విశ్రాంతి కలిగిన స్థలముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. విశ్రాంతి కలిగిన స్థలముగా నా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఆ స్థితిలోనికి మీ కుటుంబాలన్నిటి నా ప్రభు తీసుకొని వచ్చునుగాక. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక్క మాట చెప్పండి. ఏం చెప్తారు? ముగిస్తాను. ఒక్క మాట చెప్పండి. నీ శ్రమ, చెప్పండి,
నీ శ్రమ తొలగిపోయి నీకు నెమ్మది కలగబోతూ ఉంది. నీ ప్రజల నెమ్మదికై అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు. హల్లెలూయా. తన ప్రజలకు నెమ్మది ఇచ్చుటకు దేవుడు ఏం మార్చాడు? నేననే మాట, నీకు నెమ్మది ఇచ్చుటకు ఆకోరు అంటే శ్రమ కలిగిన లోయను నా దేవుడు మార్చలేడా? చెప్పండి, మార్చలేడా? నిశ్చయముగా నా దేవుడు ఈ దినము నుండి మీ అందరికీ నెమ్మది ఇచ్చుటకు మీ శ్రమలన్నిటిని అణచివేయబోతూ ఉన్నాడు. మీకు నెమ్మదిని కలగచేయటకు శ్రమలను తీసివేయబోతూ ఉన్నారు. లేచి నిలబడిన ప్రార్థన చేస్తాను. అలాగే ఎవరికి వారు మంచి నిర్ణయం, 2 చేతులు ఆకాశం వైపు కొద్ది క్షణాలు, ప్రభువా ఎన్నో శ్రమల మధ్య నడిపించబడుతూ వచ్చానయ్యా. ఈ శ్రమలన్నీ నన్ను ఎదుట నిలబడి నన్ను వంగదీస్తూ వచ్చాయి. విడుదల పొందలేక కన్నీరు కారుస్తూ వచ్చానయ్యా. ఈ శ్రమ కలిగిన లోయను నిరీక్షణకు ద్వారముగా మార్చండి అని అడగండి. ఈ దినము నుండి నీ శ్రమలన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. శ్రమకు తగిన నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. ఆ కోరు అనుభవాలు దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకోండి. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ భాగ్యులం అయోగ్యులమైనప్పటికీ మీ సన్నిధిలో మమ్మల్ని నిలుపుకున్నారు. మీరు మాతో మాట్లాడారు. నిజమే, ఆకోరు అనే శ్రమ కలిగిన లోయను నిరీక్షణకు ద్వారముగా మారుస్తని మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే ఈ ఆకోరు అనుభవాలు నడిపించబడుతున్నారో ఇది మొదలుకొని ఈ అనుభవాలు తొలగిపోవునుగాక నాయన. శ్రమల మధ్య నుంచి ప్రజలు విడుదల పొందుదురుగాక నాయన. ఆకోరు లోయను పశువులు పండు స్థలముగా మారుస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ఇది మొదలుకొని ఏ గుడారాలో శ్రమ కంటికి కనబడకూడదు. శ్రమ తొలగిపోవాలి నాయన, కొట్టివేయబడాలి. ప్రతి కుటుంబం నెమ్మదితో సమాధానముతో బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. ఇది మొదలుకొని నాయన ప్రతి గుడారాలలో మీ నిత్య సంతోషం సమాధానాలు ఏలుబడి చేయనట్టు ఒక అద్భుతమైన మీ కార్యము జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది శ్రమ తొలగిపోయి నెమ్మది కలగాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఇది మొదలుకొని నా దేవుడు శ్రమలను కొట్టివేసి నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.